మనము ఏదైనా అంశం తెలుసుకోవాలనుకుంటే వెంటనే గూగుల్లో కొడతాం. గూగుల్లో సెర్చ్లో లిస్ట్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆ లిస్ట్లో ఫస్ట్ ఏదంటే అదే చూస్తాం. అది కరెక్టా కాదా అని ఆలోచించాం. చాలామంది ఆలోచించారు. ఫస్ట్ అయిపోతే సెకండ్ చూస్తాం, థర్డ్ చూస్తాం. కానీ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే సెర్చ్లో టాప్ 3 కన్నా సెకండ్ పేజ్లో వచ్చిన సెర్చ్లో ఉన్నది బెటర్ సోర్స్ కావచ్చు. కానీ చూసే ఓపిక మనకు ఉంటుందా? మనం ఏం చేస్తాం, మొదటి రెండో మూడో అది రైటా రాంగా, అది ఆథెంటికా కాదా, అది బెటర్ సోర్సా కాదా అనే సంబంధం లేకుండా దాన్ని చదివేస్తాం, దానిపైన ఆధారపడతాం. అలాగే మీరు గమనించండి, ఏదైనా ఒక వ్యాపారం సక్సెస్ అయిందనుకోండి. ఇప్పుడు ఎవరైనా ఒకరు మంచి బిజినెస్ చేశారు, వెంటనే ఆ పక్కన ఇంకో 2 బిజినెస్లు వస్తాయి. ఇప్పుడు ఒక మంచి మెస్ బాగా నడిచిందనుకో, పక్కన 2 మెస్సులు వస్తాయి. మీరు ఏదైనా ఒక కూరగాయల షాప్ బాగా నడిచిందనుకో, పక్కన ఇంకో 2 కూరగాయల షాపులు వస్తాయి. మరి ఎందుకు ఇలా చేస్తారు మనిషి? అలాగే మీరు గమనించండి, చాలామంది పిల్లలు కూడా చూడండి, మీరు ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఇచ్చి అరే పరీక్షలకు ప్రిపేర్గా అన్నాడు అనుకోండి, వాడు మొదలు ఈజీ చాప్టర్ చదివేస్తాడు, డిఫికల్ట్ చాప్టర్స్ అట్లే ఉంచుకుంటాడు. మరి ఎందుకు మనిషి ఇలా బిహేవ్ చేస్తాడు? ఇప్పుడు నేను 3 ఉదాహరణలు చెప్పాను. మనిషి ఎందుకు సులభమైన వాటిని చేస్తూ ఉంటాడు, సంక్లిష్టమైన వాటిని చేయరు. జీవితంలో విజయం సాధించేవారెవరు? కష్టమైన వాటిని చేస్తేనే విజయం సాధిస్తారు. సులభమైనవి చేసిన వాడు ఎప్పుడూ విజయం సాధించరు. కానీ ఎందుకు మనిషి సులభమైన వాటి వైపుగా ఆలోచిస్తాడు, కష్టమైన వాటిగా ఆలోచించడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు వస్తువు కొనాలి, పక్కనే మీ ఇంటి దగ్గర ఉన్న షాప్లో కొన్నారనుకోండి, మీ దానికన్నా మీరు దూరమైనా మంచిదే. ఒక షాప్లో మంచి ప్రైస్, మంచి క్వాలిటీ కావాలని వెతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ 2 రకాల వాళ్ళని మీరు గమనించండి. ఎక్కువ మంది దగ్గర ఏది ఉంటే అది ఏదో ఒక షాప్లో కొనేసుకుంటారు. కొద్దిమంది మాత్రమే ఈ షాప్లో నేను కొనను, ఏ షాప్లో నాకు బాగుంటుంది, అవసరం వస్తే కొంత దూరం ప్రయాణం చేస్తేనే మంచిదే, నాకు బెటర్ క్వాలిటీ బెటర్ ప్రైస్ వచ్చిన చోటే కొంటాను అంటారు. సో ఇలా ఎందుకు మనుషుల్లో చాలా ఎక్కువ మంది సులభంగా దొరికేదాన్ని, సులభంగా చేసేదాన్ని మాత్రమే ఎంచుకుంటారు, ఈజీ పాత్ ఎంచుకుంటారు, డిఫికల్ట్ పాత్ ఎంచుకోరు. ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే దీన్ని స్ట్రీట్ లైట్ ఎఫెక్ట్ అంటారు. సో ఇదొక ఇంట్రెస్టింగ్ సైకాలజికల్ ఫినామినా. దీన్ని అబ్జర్వేషనల్ బయాస్ అంటారు పరిశోధనలు. ఈవెన్ పరిశోధకులు కూడా ఈ అబ్జర్వేషన్ బయాస్తో బాధపడతారు. ఇప్పుడు విలేకరి ఎన్నికల కవరేజ్కి వెళ్తారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని కవరేజ్కి వెళ్ళారనుకోండి, ఒక విలేకరి వెళ్ళి ఏం చేస్తారు, కనబడ వాళ్ళను 10 మందిని బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో, హోటల్లోనో, లేకుంటే అక్కడ ఎవరినైనా అడుగుతారు. అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని ఆధారంగా రిపోర్ట్ రాస్తారు. కానీ వీళ్ళు చెప్తున్నది కరెక్టా, నేను ఇంకా కొత్త వాళ్ళని అడగాలా అనే ఆలోచన చేయరు. చాలామంది ఈ పొరపాటు చేస్తుంటారు. సో ఈ మిస్టేక్ వల్ల ఏం జరుగుతుంది, కరెక్ట్ పిక్చర్ రాకపోవచ్చు, కరెక్ట్ ఒపీనియన్ రాకపోవచ్చు. ఇంకా ఎందుకంటే నీకు ఈజీగా దొరికిన వాళ్ళతో మాట్లాడావు తప్ప రిప్రజెంటేటివ్గా మాట్లాడలే. అందువల్ల ఆ విలేకరి తప్పుడు వార్త ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కొన్ని సర్వేలు సక్సెస్ అవుతాయి, కొన్ని సర్వేలు ఫెయిల్ అవుతాయి. ఎందుకు ఫెయిల్ అవుతాయి? సో రిప్రజెంటేటివ్గా కొంచెం సర్వే చేసిన వారేమో సక్సెస్ అవుతారు, లేదు నేను దొరికిన వాడిని అడిగి రాసుకొని వచ్చాను కొన్ని ఫెయిల్ అవుతారు. దీనికి కారణం ఏంటంటే ఇది అబ్జర్వేషనల్ బయాస్ అంటారు. అంటే మనిషి తనకు సులభంగా దొరికేదాన్ని తీసుకుంటాడు. దీన్నే స్ట్రీట్ లైట్ ఎఫెక్ట్ అంటారు. ఈ పేరు వచ్చడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఈ పేరు ఎలా వచ్చిందంటే దీని వెనకాల ఒక కథ ఉంది చాలా పాపులర్గా. ఓ తాగబోతూ ఒక స్ట్రీట్ లైట్ వీధి దీపం కింద తన కీస్ పడ్డాయని వెతుక్కుంటాడట. పోలీసు వాళ్ళు వచ్చి అరే ఇక్కడ ఏం చేస్తున్నావు అని, అయ్యా నా కీస్ పోయినాయి వెతుక్కుంటున్నాను. మరి నీ కీస్ ఎక్కడ పోయినాయి అన్నాడట. ఇంకో ఆ వీధి చివరిని ఎక్కడో పోయినాయి అన్నట్ట. మరి ఇక్కడ ఎందుకు వెతుక్కుంటాను, లైట్ ఇక్కడే ఉంది కదా సార్ అన్నట్ట. అంటే లైట్ ఉండగానే వెతుక్కుంటాను, దొరుకుతాయి ఈజీగానే. కానీ కీస్ పోయింది అక్కడ కాదు, కీస్ ఇంకెక్కడో పోయాయి, కానీ అక్కడ లైట్ లేదు, ఇక లైట్ ఉంది, లైట్ ఉన్న దగ్గర నేను వెతుకుతున్నా అంటాడు. లైట్ ఉన్న దగ్గర వెతకడం కాదు, లైట్ ఉన్న దగ్గర వెతకడం సులభం కనుక లైట్ ఉన్న దగ్గర వెతుకుతున్నాడు. వాస్తవంగా ఎక్కడైతే కీస్ పోయినాయో అక్కడ వెతకాలి. ఎందుకు మరి ఎక్కడ కీస్ పోయినాయో అక్కడ వెతకడం లేదు, లైట్ ఉన్న దగ్గర ఎందుకు వెతుకుతున్నాడు? బికాజ్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ హిమ్ కనుక. సో అది సులభం కనుక, లైట్ ఉన్న చోట కనబడుతుంది ఈజీగా కనుక. కానీ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పర్సన్
విజయవంతం కావాలి అనుకుంటే ఈజీగా ఉన్నదానికి కాదు, కష్టంగా ఉన్నదాన్ని ఛేదించాలి. కష్టంగా ఉన్నదాన్ని ఇష్టంగా భావించి ఛేదించాలి. నాకు ఇప్పటికి గుర్తు, ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు నేను వాస్తవంగా నాకు ఫిజిక్స్ అంటే చాలా చిరాకు, అర్థం కూడా కాదు, గందరగోళం. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం, మ్యాథమెటిక్స్ కూడా ఇష్టం, సోషల్ స్టడీస్ ఇష్టం, 10th వరకు అది ఆగిపోయింది. సో కెమిస్ట్రీ చాలా ఇష్టం, కానీ ఫిజిక్స్ అంటే మహా బోరింగ్. వాస్తవంగా ఇప్పటికి కూడా ఫిజిక్స్ బోరింగే నాకు. మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. చదువుకుంటున్నప్పుడు పరీక్షల ముందు మా నాన్న వచ్చాడు. ఎలా చదువుతున్నారా అన్నాడు. బాగుంది నాన్న, కష్టపడుతున్నా, కానీ ఈ ఫిజిక్స్ ఒక్కటే చాలా ఇబ్బందిగా ఉంది నాన్న, ఎంత చదివినా అర్థమైతే లేదు, తలకాయ తిరిగిపోతుంది అన్నాను. కష్టపడరా నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక మా నాన్న ఫిక్స్ అయిపోయాడు. ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్, ఇక వీడు ఎట్లా ఫిజిక్స్ ఫెయిల్ అవుతాడు, సెకండ్ ఇయర్లో మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుంటాడు అని అనుకున్నాడు. ఇక ఫెయిల్ అవుతాడని ఫిక్స్ అయిపోయి ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ వచ్చాడు. ఏమైందిరా అన్నాడు. అంటే నాన్న మా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్న. ఫిజిక్స్ ఏమైందిరా అన్నాడు. మా నాన్నకు డౌట్ ఉంది ఫిజిక్స్ పోతానని. నాన్న ఫిజిక్స్లో స్టేట్ సెకండ్ వచ్చాను నాన్న అని చెప్పాను. నాకు 35 మార్క్స్ అప్పుడు ఫస్ట్ ఇయర్, 35 సెకండ్ ఇయర్, 30 ప్రాక్టికల్స్ ఉండేది. 35లో 34 వచ్చాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు అత్యంత ఇష్టమైన, రాత్రి 12 గంటలకు నిద్ర వస్తుంటే కెమిస్ట్రీ చదివితే నిద్రపోయేది. ఫస్ట్ ఇయర్లో నేను ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ పాఠాలు చెప్పేవాడు చదువుకొని. సో ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చదివి పాఠాలు చెప్పేవాడు, అంత ఆసక్తి. సో ఆ కెమిస్ట్రీలో నాకు 35కు 33 వచ్చాయి, కానీ ఫిజిక్స్లో మాత్రం ఇంకొక మార్క్ 34 వచ్చాయి. మా నాన్న ఆశ్చర్యంలో మాట అన్నాడు, అదేంద్ర ఫిజిక్స్ కష్టమన్నావు కదా అన్నాడు. నాన్న నేను కష్టమన్నాను కానీ సాధించాను అనలేదు కదా నాన్న అన్న. ఇప్పుడు ఇల్లు ఎక్కితే గొప్పతనం ఏముంది నాన్న, పర్వతం ఎక్కితే గొప్ప కదా, ఇల్లు ఎవడైనా ఎక్కుతావు, నేను ఎక్కేది ఏమున్నది, కష్టమైన దాన్ని ఛేదిస్తేనే కదా ప్రయోజనము అన్న. మా నాన్న నన్ను మెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు గుర్తు నాకు. అంటే జీవితంలో కష్టమైన దాన్ని ఎదుర్కోవాలి. సో కెమిస్ట్రీ నాకు ఇష్టం కదా, నేను కెమిస్ట్రీ చదువుకుంటూ పోయాను అనుకోండి, 33 పోయి 34 వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు కదా. నాకు 35 వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు కదా. అప్పుడు ఫిజిక్స్లో 15, 20 వచ్చేది, ఘోరంగా ఉండేది. కానీ కష్టమైనా మంచిదే, దీన్ని సంగతి తేల్చాలి అనుకోని ఫిజిక్స్ చదివాను. 35కి 34 వచ్చే స్టేట్ సెకండ్ వచ్చాడు. ఎప్పుడు కూడా ఒకటి మనను సవాల్ చేస్తే మనం దాన్ని సవాల్ చేయాలి, మనం దాని ముందు ఓడిపోకూడదు. మనం పారిపోతే అది మనం ఇంకా బెదిరిస్తుంది. అందువల్ల సులభమైన వాటిని కాదు, క్లిష్టమైన వాడిని, కష్టమైన దాన్ని, సంక్లిష్టమైన దాన్ని మనం చేసినప్పుడే జీవితంలో విజయం సాధిస్తారు. ఓ జర్మన్ తత్వవేత్త అంటాడు, చాలామంది మార్గం పైనే కేంద్రీకరిస్తారు, లక్ష్యం పైన కాదు అని. సో మార్గము ఏది సులభంగా ఉంటే అది చూస్తారు, కానీ మనిషి మార్గము సులభంగా ఉందా కష్టంగా ఉందా అని కాదు, లక్ష్యం చేరుకోవటానికి ఏది ఉపయోగపడుతుందో దాని గురించి ఆలోచించాలి అంటాడు ఆ జర్మన్ తత్వవేత్త. అందువల్ల స్ట్రీట్ లైట్ ఎఫెక్ట్ ఉన్న వారు ఏం చేస్తారంటే సులభమైన మార్గాన్ని ఎంచుకుంటారు. స్ట్రీట్ లైట్ ఎఫెక్ట్ను అధిగమించిన వారు ఏం చేస్తారంటే కష్టమైన మార్గమైనా మంచిదే, అది లక్ష్యానికి చేరుకోవటానికి ఉపయోగపడితే ఆ కష్టమైన మార్గాన్నైనా ఎంచుకుంటాడు.